జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు కమిషనర్ ఆమ్రపాలి. వినతి పత్రాలను స్వీకరించనున్నారు. నగరవాసులు తమ సమస్యలను ఫోన్ల ద్వారా వివరించవచ్చునని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. ఫోన్ ఇన్ అనంతరం ప్రజల నుండి నేరుగా విన్నపాలు స్వీకరించడం జరుగుతోందని కమిషనర్ తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమం జోనల్ సర్కిల్ కార్యాలయాల్లో కూడా నిర్వహిస్తున్నట్లుగా ఆమ్రపాలి తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందజేస్తారు. తేజ, శిరీష, ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఈ రోజు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబోతున్నట్లుగా నిన్ననే కమిషనర్ ఆమ్రపాలి తెలిపినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఈ రోజు 10:30 నుంచి 11:30 వరకు కూడా అంటే నగరవాసులు వారు పడుతున్నటువంటి సమస్యలను ఇటు జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకొచ్చే విధంగా ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఫోన్ ఇన్ కార్యక్రమం అయితే ప్రారంభమైంది. 10:30 ప్రారంభమైనటువంటి ఫోన్ ఇన్ కార్యక్రమం ఇంక మరో 30 నిమిషాల పాటు అంటే 11:30 వరకు కూడా కొనసాగబోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రజలు వారికి ఉన్నటువంటి సమస్యలను అయితే ఫోన్ ద్వారా ఇటు కమిషనర్ ఆమ్రపాలి దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం అనంతరం కూడా నేరుగా కూడా ప్రజల నుంచి కూడా విన్నపాలు స్వీకరించబోతున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. సో మొత్తంగా చూస్తే మాత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే కాకుండా ఇటు సర్కిల్ డివిజనల్ కార్యాలయాల్లో కూడా ఈ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా కూడా ఆమ్రపాలి తెలిపినటువంటి నేపథ్యంలో మొత్తంగా ఇటు సర్కిల్ కార్యాలయాల్లో అదేవిధంగా డివిజన్ కార్యాలయాల్లో కూడా ఈ ప్రజావాణి కార్యక్రమం జరుగుతున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. శిరీష, రైట్, థ్యాంక్ యూ తేజ.